హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఉల్లొలుకు అనే మూవీ రివ్యూ గురించి. సో ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ హిట్టా ఫ్లాపా లేకపోతే మంచి టాక్ వచ్చిందా లేదా అనే విషయం దానికంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ మూవీ చూస్తున్నంతసేపు. సో పెద్ద యాక్షన్ డ్రామా కాదు, లేకపోతే పెద్ద ఫైట్స్ ఉండవు, ఒక సింపుల్ స్టోరీ బట్ విత్ ఎమోషన్స్ అండ్ కాంప్లికేటెడ్ మైండ్ సెట్స్ తోటి చూపిస్తారు ఈ మూవీ మనకి. బేసిక్గా మూవీ స్టార్ట్ అవడమే స్టోరీతో స్టార్ట్ అయిపోతుంది, ఏమాత్రం టైం వేస్ట్ లేకుండా యూజువల్ మలయాళం మూవీస్లో చూసేలాగా. సో మనకి ఇందులో పార్వతి గారి క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. ఆవిడ ఒక రిలేషన్లో ఉంటారు, బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆమెకి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది. తర్వాత ఆ మ్యారేజ్ ఎలా సాగింది, తన రిలేషన్షిప్ ఏమైంది అండ్ తన అత్తగారితో తనకి కలిగిన బాండింగ్ ఏంటి, ఈ విషయాలన్నీ మనకి ట్రైలర్లోనే చూపించారు, బట్ వీటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మూవీలో ఉంటుంది. సో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా మిక్స్డ్ స్టోరీస్ ఉంటాయి, ఎందుకంటే మనకి స్టోరీ అన్ని యాంగిల్స్లో నుంచి చూపిస్తారు. ఒక సైడ్ పార్వతి గారి యాంగిల్లో, ఇంకో సైడ్ ఊర్వశి గారి యాంగిల్లో, ఇంకొక సైడ్ మన పార్వతి గారి పేరెంట్స్ వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో పెళ్లి చేయాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ కాంబినేషన్స్ చూపించి చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి స్క్రీన్ ప్లే కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, బట్ మూవీ సాగుతున్నంతసేపు కానీ స్టోరీ చూస్తున్నంతసేపు కానీ నేనైతే క్లైమాక్స్కి ఒక క్రైమ్ డ్రామా జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ క్రైమ్ ఏం లేదు, చాలా డీసెంట్ ఎండింగ్ అయింది. కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి ఎందుకు ఇలా అయ్యింది అనేది, వాటికి సెకండ్ హాఫ్లో ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. బట్ మనం మూవీస్ అవుతున్నంతసేపు ఎటు సైడ్ మనం ఒక సైడ్ తీసుకోలేము. ఒక సైడ్ మన పార్వతి గారి సైడ్ కానీ, ఊర్వశి సైడ్ గారు కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ సైడ్ కానీ ఒక సైడ్ తీసుకోలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది అండ్ ఆ స్వార్థంలో వాళ్ళు చేసిన పనుల వల్ల వచ్చే అవుట్పుట్ కానీ అనేది చాలా డీసెంట్గా చూపించారు. బట్ ఈ మూవీలో అన్నిటికంటే మనకి హై ఇచ్చేది క్లైమాక్స్లో ఏమవుతుంది, ఏం డెసిషన్ తీసుకున్నారు అండ్ మూవీని ఎలా కంక్లూడ్ చేస్తున్నారు అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని విజువల్స్ వస్తూ ఉంటాయి మనకి, డ్రోన్ విజువల్స్ కానీ, లేకపోతే ఈవెన్ ఒక స్మాల్ చిన్న ఇంట్లో వాళ్ళు కాన్వర్జేషన్స్ ఉన్నప్పుడు వచ్చే విజువల్స్ కానీ, చూపించే మెటఫర్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ మనకు తెలిసింది మలయాళం మూవీస్లో విజువల్స్ చాలా బాగుంటాయి. ఇదే మూవీకి పనిచేసిన డిఓపి మనకి బ్రహ్మయుగం కూడా పనిచేశారు అండ్ విజువల్స్ చాలా బాగుంటాయి, సౌండ్ డిజైన్ కూడా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామని అయితే అనిపిస్తుంది. సో ఈ మూవీ అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఊర్వశి గారి యాక్టింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఈ మూవీలో ఆవిడ యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది, ప్రతి సినిమాలో బాగుంటుంది అండ్ నాకు చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. అండ్ ఈ మూవీలో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అట్లాంటి ఎమోషన్స్ ఉన్నాయి, అట్లాంటి క్యారెక్టరైజేషన్ దొరికింది అండ్ ఆవిడ కూడా ఒక కొడుకుని ప్రేమించే తల్లిగా చాలా బాగా చేశారు క్యారెక్టర్. సో చూడండి, మూవీ అయితే నేను చూడండి అని రికమెండ్ చేస్తాను, బాగుంటుంది. డెఫినెట్లీ మీరు చూసి వచ్చాక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మూవీ నా రికమెండేషన్ తర్వాత మీరు చూసి వస్తే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.